నమస్తే రమగారు. నమస్తే చే రమగారు, మనము అమాయకపు అమ్మాయిలు, అమాయకపు అత్తలు, కోడళ్ళు, తర్వాత మగవారు ఇలాంటి స్టోరీస్ చెప్పుకుంటాం. కొంచెం నవ్వుగా కూడా ఉంటాయి అవి. అలాంటి కథ ఏదన్నా 1950s కథ ఒకటి చెప్దాం. ఆ. పొట్టిపంతులు గారి చిట్టెమ్మ. బాగుందండి. వినడానికి రైమింగ్గా ఉంది కదా. ఒక ఊళ్ళో ఒక పంతులు గారు ఒక ఆయన ఉండేవాడు. ఆయన భార్య పేరు చిట్టెమ్మ. ఈ పంతులు గారు కొంచెం పొట్టి, పాపం పొట్టిగా ఉండేవాడు, భార్య కంటే పొట్టి. ఆయన పక్కన మరీ పొడుగ్గా కనిపిస్తున్నాను, ఆవిడ వంగి వంగి నడిచేది, ఆవిడకి గూడుని పెట్టేవి, కానీ ఆయన పొడుగ్గా కనపడేవాడు కాదు. ఆయన అసలు ఊళ్ళో అంతా పొట్టి పంతులు గారు అనేవారు. పంతులు గారు మంచివాడే. కాకపోతే ఈ చిట్టెమ్మ గారు ఒక రవ అమాయకురాలు. ఆవిడకి ఏమనిపించేది, అయ్యో మా ఆయన నాకంటే పొట్టిగా ఉన్నాడే, ఏదైనా పాతివ్రత్య మహిమతో ఈయన పొడుగ్గా చేస్తే బాగుండు అనిపించింది. వీళ్ళకి ఇంటికి దగ్గరలో ఎదురింట్లో కొంచెం పక్కగా ఇంట్లో ఐమూలగా ఉన్న ఇంట్లో ఒక దాసు గారు ఉండేవారు. దాసు గారు కథలు అవి చెప్పేవారు, పురాణ కాలక్షేపం చాలా బాగా చెప్పేవారు. ఆయన భార్యతో ఈవిడికి మంచి ఫ్రెండ్షిప్. ఏమండి వదిన గారు, పతివ్రతల కథల్లో భర్తని పొడుగు చేసిన కథలు ఉన్నాయండి ఎక్కడైనాను అని అడిగేది. అడిగితే ఆయన ఏమవుతాడు, ఇంకా ఏమవుతాడు అనేది ఆవిడ. అట ఏమో ఉండదు, అట కాదండి నాకు ఎంతో ఇది పాతివ్రత్యం, మా వారంటే నాకు చాలా గౌరవం, ఏదైనా ఒక ఉపాయం చెప్పండి అంటూ ఉండేది. ఇలా రోజులు గడిచేవి. ఈవిడికి చాలా బాధగా ఉండేది, భర్త పొట్టిగా ఉన్నాడు, ఆయన పొడుగ్గా చేయాలి ఎలాగైనా. అయితే ఆయన ఆ కథలు ఈ కథలు ఏ కథలైనా వినంగానే పాతివ్రత్యంతో అన్నం మానేసి, కూర మానేసి, పప్పు మానేసి అయినా ఆయన్ని పెంచుదామని చూసేది. మానేయడం మిగిలేదు, కానీ ఆయన అలాగే ఉండేవాడు. ఒకనాడు ఏమైందట, వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చున్నప్పుడు మా వారు ఎలాగైనా పొడుగవ్వాలి, ఏదో ఒకటి ఉపాయం అని మాట్లాడుకున్నారు. మాట్లాడితే ఆవిడేమందంటే, ఏమది ఇంత వయసు వచ్చాక పొడుగవరే అమ్మాయి, అయితే మా వాడు ఆ మధ్య 2 రింగులు తెచ్చాడు, ఏమిటంటే దూలానికి వేళ్లాడేసాడు, అవి పుచ్చుకుని వేళ్లాడితేట పొడుగవుతారేవు మా పిల్లాడు చెప్పాడు, మరి మీ ఆయన కూడా అట్లా అవుతాడేమో ప్రయత్నం చేయమని. సరే ఈవిడేం చేసింది, రింగులు ఎక్కడి నుంచి వస్తాయి, మనం ఇప్పుడు ఎట్లా వేళ్లాడరు పిల్లలు స్కిప్పింగ్ చేస్తే పొడుగవుతారు, ఏదైనా బస్కీలు తీస్తే పొడుగవుతారు, పుచ్చుకుని వేళ్లాడండి మనం కూడా చెప్తాం, వేళ్ల మీద పొడుగ్గా సాగి నుంచుంటే క్రమంగా పొడుగవుతారు. కాకపోతే ఇట్లా 30, 40 వచ్చిన వాళ్ళు ఎట్లా అవుతారు. ఈవిడేమనుకుంది, మన దగ్గర రింగులు లేవు, ఇప్పుడు రింగులు ఎక్కడి నుంచి వస్తాయి. అందుకని ఏమనుకుంది, ఓ పంచేద్దాం, పైన ఉన్న దూలం ఉంది కదా, దూలానికి ఒక తాడు గనక వేస్తే ఆ తాడు పుచ్చుకుని వేళ్లాడమంటే సరి భర్తని. ఆవిడ కొద్దిగా ప్రయత్నం చేసి కంబారు తాడు ఒకటి తెప్పించింది. కంబారు తాడు అంటే ఏమిటది, కొబ్బరి తాడు తెప్పించింది. సరే ఏం చేసింది, దూలానికి ముడేసింది, 2 తాళ్ళు వేళ్లాడేసింది. అది ఎక్కడ దాకా వచ్చినాయి, ఈవిడ ఇట్లా పట్టుకునేదాకా వచ్చింది. ఇట్లా పట్టుకుంటే భర్తకు అందుతాయి కదా. ఈ లోపల ఏమైంది, ఆయన ఏదో పని చేసుకుని వచ్చాడు, కరణం బహుశా ఆయన ఊరంతా తిరిగి వచ్చాడు. తిరిగి అలసిపోయి ఇంట్లోకి వచ్చేసరికి నట్టింట్లో కిందకి వేళ్లాడుతున్న తాడు కనిపెట్టేసరికి ఏమన్నాడు, ఎవరికి ఊరేయటానికి వెక్కటేవే తాళ్ళు, నీ మొహమండా అన్నాడు. మీకేనండి అంది ఆవిడ. అనగానే ఆయన కొళ్ళు మండిపోయింది, దోసు నీ మొహమండా, నాకు ఊరేసి చంపుతుంటే కాదండి అని ఈవిడ చెప్పబోయే లోపల ఆయనకు అది అర్థం కాల. పైన తాడు గట్టి కిందకి వేళ్లాడేస్తే ఏం చేస్తారు, ఉయ్యాలనుకో కింద దాకా వేయాలి తాడు, ఇక్కడ దాకా ఎట్లా వేశారు, ఇక్కడ దాకా వేసింది ముడేసుకోవటానికి అంతే. దాన్ని ఊరేసి చంపేద్దాం అనుకుంది పెళ్ళాం అనుకున్నాడు. అక్కడి నుంచి మూలన బడి తీసి చెడామడా కొట్టేసాడు. అవండి ఇట్లాంటి పనులు చేస్తావా నువ్వు, మొగుడిని చంపేద్దామని చూస్తున్నావుటే, తాడు సిద్ధంగా పెట్టావు, ఏ రాత్రి నా పీకేసి ఊరేసేద్దామనే కదా. ఆవిడ పాపం అర్థమయ్యేలాగా చెప్దామని చూసింది, తన పాతివ్రత్యం ఆయనకు అర్థం కావట్లేదని ఆవిడ బాధపడింది. చివరికి కుదరలే, తాడు కూడా తీసేసి అవతల పారేసాడు. చాలా బాధేసింది ఇవిడికి, అయ్యో ఇదేదో ట్రై చేసాం అవ్వలేదని. మళ్ళీ పురాణ కాలక్షేపం వినేది. ఈ పురాణాల్లో వింటే ఏం కనపడేది, ఒకరోజు విన్నది, సావిత్రి సత్యవంతుడి కోసం యమధర్మరాజు వెనకాల నడుచుకుంటూ వెళ్ళిపోయింది. యముడు వెనకాల వెళ్ళి మొగుడిని తెచ్చేసుకుంది ఒక ఆవిడ. ఇంకొక ఆవిడ మొగుడిని బొట్లో పెట్టుకుని ఎక్కడికో తీసుకెళ్ళింది. పెదవది పొడుగు చేయలేను నేను, నాకు మాత్రం పాతివ్రత్యం ఏం తక్కువ, పతివ్రతల కోవకు చెందిన వంశం మాది అసలే. ఆవిడకి చాలా కష్టంగా ఉంది. సరే ఓ రోజు పోయి ఆ దాసు గారి ఇంట్లో కూర్చుంది. ఆయన అడిగింది, కాదండి పతివ్రతల కథల్లో ఎక్కడైనా భర్తని పొడుగు చేసిన కథలు ఉన్నాయంటారా, అసలు పతివ్రతలు ఉన్నారా ఈ రోజులు, ఎందుకు లేరు, మా ఆవిడ లేదు అన్నాడు ఆయన. అని పక్కపక్క నవ్వుతూ ఏం చెప్పాడంటే, మా ఆవిడ నేను తిరిగి వస్తే కాళ్ళు పిసికేది, ఇది వరకు ఏమే కాళ్ళు పెట్టు, నాకు కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అన్నాడు. అనేసరికల్లా ఆయన మంచం మీద పడుకున్నాడు, ఆవిడ కింద కూర్చుని పాదాలు నొక్కుతుంటే ఈవిడ చూస్తోంది, అబ్బో ఈవిడ పాతివ్రత్యం చాలా బాగుంది అని.
అప్పుడు దాసు గారు ఏం చెప్పారంటే, ఇలాగే కదమ్మా కాళ్ళు పిసికి నేను ఎంత ఉండేవాడిని, మీ ఆయన అంతే ఉండేవాడిని, ఇప్పుడు ఇంత పొడుగ్గా ఎట్లా అయ్యాను, మా ఆవిడ రోజు కాళ్ళు పిసకడంతో నేను పొడుగయ్యాను అన్నాడు. ఆవిడ ఆలోచించు, ఓ సిద్ధేనా, కాళ్ళు పిసికితే పొడుగవుతారా అంటే, అవుతారటండి అని అడిగింది. ఎందుకు అవరమ్మా, నేను అవ్వలేదు ఏమే అన్నాడు భార్యని. ఆవిడేమో అవునమ్మా ఎప్పుడు కాళ్ళు పిసుకుతాను నేను అంటే. ఆ రోజుల్లో చిన్నప్పుడే పెళ్ళిళ్ళు అయ్యేవి. 13-14 ఏళ్ళ అబ్బాయికి 5-6 ఏళ్ల పిల్లకి పెళ్లి చేసేవాళ్ళు. దీనికి 10 ఏళ్ళు వచ్చేసరికి వాడికి 20 ఏళ్ళతో కొంచెం సాగేవాడు. ఈ రోజు కాళ్ళు పట్టటాలు అలాంటి క్రియలు జరుగుతూనే ఉండేవి. కాళ్ళు పట్టడం వల్లే పొడుగయ్యారు అంటే ఏమంటారంటే బట్టతలకి మోకాలకి ముడి పెట్టుకోవటం. సరే సరే అనుకుంది. ఏమనుకుంది, సరే అక్కడి నుంచి లేచెళ్ళి ఎలాగైనా మా ఆయన్ని కాళ్ళు పట్టి పొడుగు చేసి నా పాతివ్రత్యం నిరూపించుకోవాలి. భవిష్యత్ కాలంలో చెప్పుకోవడానికి కథలు ఉండద్దు జనాలకి. ఇదివరకు సావిత్రి ఏమో మొగుడు కోసం యమధర్మరాజు వెనకాల వెళ్ళింది, జరిగింది కథ. ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఆవిడెవరో అసలు దేవతలతోటి పోరాడి మొగుడిని యంగుగా చేసుకుంది, అదో కథ ఇవాళ చెప్పుకుంటాం. రేపు నా కథ చెప్పుకోవాలి. సతీ సులోచన, సతీ అనసూయ ఇవన్నీ చెప్పుకోవట్లా, వాళ్ళందరూ కథలు అవన్నీ ఇప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు నేను పొడుగు చేసిన కథ రేపు చెప్పుకుంటారు, 4 రోజులు పోయాక, నేను పోయాక ఎలాగైనా ఈ పని చేసేయాలి. సరే లోపలికి వెళ్ళింది. ఆయన అప్పుడే ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి మంచం వాల్చుకు పడుకుని ఉన్నాడు. వాదాల దగ్గర కూర్చుంది. కాళ్ళు పడదామని కాళ్ళు పట్టుకుంది. కాసేపు అయ్యాక వీళ్ళ ఇంట్లో నుంచి మొయ్యో మొయ్యో మొయ్యోమని కేకలు అరుపులు వినపడుతున్నాయి. ఆ ఎదురుంట్లో ఉన్న దాసు గారు పెళ్ళాము పరిగెత్తుకొచ్చారు. ఏమిటయ్యా భలేవారి పంతులు, పెళ్ళాన్ని కొడతారటయ్యా ఎవరైనాను అంటే, కొట్టకేం తినండి, ఇది నన్ను చంపేయాలని చూస్తుంది అన్నాడు ఆయన. అదేమిటమ్మా కాళ్ళు పిసుకుతానన్నావు కదా అంటే, నా మెడ పిసికేస్తోందండి ఇది అని గట్టిగా అరిచాడు. అరిచేసరికి ఏమ్మా కాళ్ళు పిసకమని చెప్పాం కాదుటమ్మా నీకు అంటే, అవునండి కాళ్ళు పిసుకుదామని పాదాల దగ్గర కూర్చుంటే ఈయన పడుకున్నారు కదా, మెళ్ళలో తులసి పేరు కనపడుతుంది ఆయన మెళ్ళలో. ఏదో కాళ్ళు పిసికితేనే ఈయన పొడుగై నాకు పేరు వచ్చేటట్టయితే ఇంత చక్కగా తులసి పేర్లు ధరించి ఉండే వీరి మెడ గనక పిసికితే ఆయన పొడుగు అవుతాడు, నాకు పేరు వస్తుంది, నాకు పాతివ్రత్యం సిద్ధిస్తుందని భావించి మెడ పట్టుకున్నానండి అనేసరికల్లా, ఏదో లేవయ్యా తెలియక చేసింది. ఏం తెలియక చేసిందండి, ఆ మధ్య మా ఆవిడ మీకు తెలీదు పెద్ద తాడేసి కట్టింది నాకు ఊరేయటానికి, ఇది నన్ను చంపేయడానికి చూస్తోందండి అన్నాడు. అనేసరికల్లా, తాడు కట్టేవా, రింగులు కాదుటమ్మా నీకు చెప్పాను అని అడిగింది ఎదురుంటే ఆవిడ. మీరు రింగులే చెప్పారండి, మా ఇంట్లో రింగులు లేవు అందుకని తాడేసి కట్టాను, వీరికి అర్థం కాలేదు, నేను చెప్పే లోపల వాళ్ళ నన్ను ఇలాగే తిట్టి కొట్టారండి అని అనేసరికల్లా, ఆ వచ్చిన ఆవిడ పక్కింది ఎదురుంటే ఆవిడ వచ్చింది కదా, ఆవిడంది, అది కాదండి పంతులు గారు, మీరు పొట్టిగా ఉన్నారు, పొడుగవ్వాలని మీ ఆవిడ కోరిక, తన పాతివ్రత్యంతో దాన్ని సిద్ధింప చేయాలని ప్రయత్నం చేస్తోంది, రింగులు పుచ్చుకు వేళ్లాడితే సాగుతారని రింగుల బదులు తాళ్ళు కట్టినంటే, ఏమిటండి ఏదో ఒక రోజు నువ్వు బండరాయి చేసి నన్ను ఎత్తున పడేస్తుంది ఇది, మీరు ఇలాంటి సలహాలు చెప్పబోకుండా నేను వాళ్ళని కేకలేశాడు. వాళ్ళు వెళ్ళిపోయాక పెళ్ళాన్ని తిట్టాడు అని, నీ బొంద నేను పొట్టిగా ఉంటే ఏమైందే నీకు అని. ఆవిడ ఏమనుకుందంటే, ఇదేమిటి ఏదో పాతివ్రత్యం చూపించి పొడుగు చేద్దామనుకుంటే ఇలా బాధపడతాడు, అందరూ పొట్టి పంతులు అంటున్నారు, ఆ పేరు పోతుంది కదా, ఈయన అసలు పేరు ఏదో సుబ్బయ్య గారు, ఏదో సుబ్బయ్య పంతులు గారు అంటారు, ఏమిటో అర్థం చేసుకోరు అనుకుందనమాట ఆవిడ. ఇక ఆవిడ ట్రై చేసినా ఈయన అయ్యేలాగా లేడు. ఇక లాభం లేదని ఈయన పొడుగు చేసే మార్గాన్ని వదిలిపెట్టేసి ఆవిడ పాతివ్రత్యాన్ని వేరే రకంగా ప్రూవ్ చేసే మార్గాలను వెతుక్కోవటం మొదలుపెట్టింది. చిట్టమ్మ గారి కథ మామూలుగా ఇలా ఉంటాయి. పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాలి అలాంటి ధోరణులు ఇదివరకు ఉండేవి. ఇప్పుడు ఏం పాతివ్రత్యం గోవాలా మనకు లేదు కదా, ఇది సరదాగా చెప్పుకోవడానికి. బ్యాడ్ వర్డ్ అయిపోయింది జయ పాతివ్రత్యం అనగానే. అదేంటి మొగుడికి మీ మీద పతికే వ్రతం ఉండాలా, పత్నికి వ్రతం వద్దా, పత్ని వ్రతుడు అని ఎవరైనా ఒకళ్ళని చూపించండి అని పోట్లాడరు. కిందటిసారి నువ్వు కూడా అన్నావు. అవును, ఎప్పుడు పతివ్రతలేనా, పత్ని వ్రతులు ఉండరా? పత్ని వ్రతులు ఎందుకు ఉండరు, ఉంటారు, కాకపోతే వాళ్ళు కాళ్ళు పెట్టారని బట్టలు ఉతికారని అవన్నీ చూపించలేకపోతాం, మనం చెప్పుకోలేకపోతాం కదా. ఏదో ఇలాంటి సరదా కథలు చెప్పుకుంటాం అంతే, అమాయకురాళ్ళైన ఆడవాళ్ళ సంగతులు చెప్పుకుంటూ ఉంటాం మనం. బాగుందండి, చాలా బాగుంది రమ్మగారు. పొట్టి పంతులు గారి చిట్టమ్మ కథ సూపర్. రైట్ రమ్మగారు, నమస్తే అండి. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.